రైతు సోదరులందరికీ నమస్కారములు. రైతులకు వచ్చేసి అయితే 35,000 ప్లస్ 15,000 రూపాయలు, అంటే ఏదైతే 5 ఎకరాల నుంచి 15 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే జమ కానట్టయితే తెలుస్తుంది. ఖచ్చితంగా వచ్చేసి మీ అందరికైతే ఈ 2-3 రోజులలో వచ్చేసి అయితే రైతుల ఖాతాలో వచ్చేసి అయితే జమ చేస్తామని అయితే కీలక అంశాలు అయితే రావడం జరిగింది. వీడియో కనుక ఎవరు కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసినట్టయితే మీకైతే చూపెడతాను. వీడియోలో వచ్చేసి ప్రూఫ్ కూడా ఉంది. మనకి ఎవరైతే మంత్రులు ఉన్నారో మాట్లాడడం జరిగింది. మరోసారి అయితే సమీక్ష పెట్టి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి అయితే నేడు అకౌంట్ల డబ్బులు టీజీ రైతు బంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతు బంధు నగదును ఇవాళ జమ చేస్తామని, అంటే ఎవరికైతే జమ కాలేదో 15వ తారీఖు నుంచి వెళ్ళి, అంటే మార్చి 15 నుంచి అయితే రైతుల ఖాతాలో వచ్చేసి అయితే జోరుగానైతే రైతు బంధు అయితే డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అసలు ఎందుకు జమ కాలేదు అనే కూడా స్పష్టంగానైతే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 23 ఎకరాలు అయితే, అంటే ఏదైతే ఉందో భూస్వాములు అయితే ఏదైతే గత ప్రభుత్వం అయితే మరోసారి అయితే ఆరోపించారు. ఎందుకంటే ఏదైతే భూములు ఇలాంటి వారికైతే గుట్టలు చెట్లకు ఇలాంటి వారికైతే రైతు బంధు ఇచ్చారు అని అయితే చెప్పడం జరిగింది కదా. ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి అయితే మాకు వచ్చేసి అయితే డబ్బులు అయితే పడడం జరిగింది. ఏదైతే ఏప్రిల్ 4వ తేదీ రోజైతే మా ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. 4 ఎకరాల 22 గుంటలు అయితే, అంటే ఈ ఎవరైతే 4.5 ఎకరాల పై ఉన్న రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే అందరి ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఒకవేళ మీకు ఇంకా జమ కానట్టయితే ఎవరైతే 4 ఎకరాల పై ఉన్న రైతులు అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయడం జరిగింది. ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి. We have voted to present government expecting their promises should not divided deceive promise and land exhumation and 7 ఎకరాల 22 గుంటలు ఉంది. నాకు ఇంకా రైతు బంధు పడలేదు, కానీ చాలా మందికి వచ్చేసి అయితే డబ్బులు అయితే పడడం జరిగింది. మీకు ఒక్కటేనైతే నేనైతే స్పష్టం చేస్తాను. ఖచ్చితంగా వచ్చేసి అయితే ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అంటే మాకు జమ అయ్యాయి, కానీ మీకు ఎవరికైతే జమ కాలేదో 8-9 ఎకరాల వారికి ఉన్న వారికి అయితే పెంపు చేయడం జరిగింది. అందువలనే ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే వచ్చేసి 10-9 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ గైస్. రైతులందరికీ నమస్కారములు. రైతులకైతే ఈ రోజు అయితే ఒక స్పష్టతనైతే ఇస్తాను. ఖచ్చితంగా వచ్చేసి అయితే నిన్న వచ్చేసి అయితే డబ్బులు అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఈ రోజు అయితే మీకు ఒక స్పష్టతనైతే ఇస్తాను. మరి పడిన వారికి అయితే పడుతున్నాయి. ఖచ్చితంగా వచ్చేసి అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. డబ్బులు అయితే మరి ఎవరికి పడుతున్నాయి అనేది చూసుకున్నట్టయితే, అలాగే మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు ముందుగానైతే తెలియజేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చేసి ఎవరైతే రైతులు ఉన్నారో 5, 6, 7, 8 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. మిగతా ఎవరైతే రైతులు ఉన్నారో చాలా మందికి వచ్చేసి మాకు కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. మాకైతే డబ్బులు మరి మొన్న పడ్డాయి. మీకు డబ్బులు ఎవరికైతే పడలేదో ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం ముందు వెనకాల వచ్చేసి అయితే డబ్బులు అయితే రైతుల ఖాతాలో వచ్చేసి ఖచ్చితంగానైతే ప్రభుత్వం అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఎవరైతే ఇప్పుడు రైతులు ఉన్నారో అంటే 10 ఎకరాల వారికి మరి డబ్బులు పడుతున్నాయా లేదా, ఒకసారి అయితే డబ్బులు అయితే పడుతున్నాయా మరి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వచ్చేసి వారికి కూడా అందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయడం జరిగింది. రైతులు వచ్చేసి ఏమని చేశారంటే, మాకు అంటే 12 ఎకరాలు ఉంది, మాకు రైతు బంధు డబ్బులు అనేవి పడ్డావి. అలాగే 10 ఎకరాల లోపు ఉన్న రైతులు కూడా వీడియో కిందనైతే అంటే తెలియజేయడం జరిగింది. రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి. కానీ చాలా మందికి అయితే ఇప్పుడు ఏదైతే 92% అయితేనైతే 92% పైగానైతే రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. మిగతా అంటే ఇంకా ఏదైతే 8% అలాగే 10% వరకు అయితే ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు. తెలంగాణలో వచ్చేసి అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే రైతుల ఖాతాలో ఖచ్చితంగా వచ్చేసి అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందవలసి వద్దని ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో ఆయన అయితే తెలపడం జరిగింది. అలాగే ఒకసారి 2 లక్షల రుణమాఫీపై చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు అయితే విడుదల చేసింది. ఇటీవల ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో 2 లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే ఖచ్చితంగానైతే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కొంచెం ముందు వెనకాల వచ్చేసి అయితే మనకి ఏదైతే ఎన్నికల నేపథ్యంలో అయితే డబ్బులు అయితే
నేపథ్యంలో అయితే ఖచ్చితంగా వచ్చేసి అయితే మనకి ఏదైతే ఎలక్షన్ కోడ్ పడ్డ నేపథ్యంలో ఇది దాని గురించి అయితే ఏం మాట్లాడలేదు. ఖచ్చితంగా వచ్చేసి 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తారు. కానీ మనకి ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో 31 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి. ఖచ్చితంగా వచ్చేసి 2 లక్షల రుణమాఫీలు అయితే కసరత్తు అయితే జరిగింది. ఇటీవల వచ్చేసి ఎవరైతే రైతులు ఉన్నారో ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. అలాగే రైతు బంధు డబ్బులు ఎవరికైతే పడలేదో ఈ 2-3 రోజులలో ఖచ్చితంగానైతే మీ ఖాతాలను అయితే జమ కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు జమ అయినట్టయితే కామెంట్ సెక్షన్ లో అయితే మాకు పడ్డాయి, ఇది జిల్లా మాది, అలాగే ఈ ఊరు అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. జై హింద్.